మోడీ కేసీఆర్ ఆదేశాలతోనే వైసీపీ అభ్యర్థుల ఎంపిక హైదరాబాద్ లో జరుగుతోందని ఘాటుగా విమర్శించారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. జగన్ అధికారంలోకి వస్తే కేసీఆర్ చెప్పిన చోటల్లా సంతకాలు పెడతాడన్నారు. తన మాట వినుకుంటే కేసీఆర్ జగన్ అవినీతి ఫైలుపై సంతకం పెడతాడు కాబట్టి ఊడిగం చేస్తున్నాడని విమర్శించారు. జగన్ కోరేది మార్పు కాదు, ఏపీ మరణ శాసనం అన్నారు చంద్రబాబు. ఏపీలో పోటీ చేస్తూ తెలంగాణలో నివాసం ఉండడం ఒక్క జగన్ కే చెల్లిందన్నారు. ప్రత్యర్థి పార్టీలో డబ్బులు చూపిస్తేనే టికెట్లు ఇస్తున్నారని విమర్శించారు. జగన్ తో పాటు కేసీఆర్ మోడీలపై విమర్శలతో విరుచుకుపడ్డారు ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ఏ విధంగా చూడాల్సి ఉంది? చంద్రబాబు చాలా ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. కనిపించలేదు. సో మొత్తంగా చూసుకుంటా అంటే ఒకవేళ అభ్యర్థులకు సంబంధించిన జాబితాను వైసీపీ అధినేత ఈ రోజు ప్రకటిస్తున్న నేపథ్యంలో ఒకంత సీరియస్ గానే అంటే ప్రజల్లోకి పార్టీ వాయిస్ ని ఏ విధంగా తీసుకెళ్లాలి, ప్రత్యర్థులను ఏ విధంగా టార్గెట్ చేసుకోవాలనే అంశానికి సంబంధించి ఒక లైన్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. ప్రధానంగా అభ్యర్థుల ఎంపిక విషయానికి వచ్చేసరికి వైసీపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల ఎంపిక ఏ విధంగా జరుగుతుందంటే టికెట్లు ఎవరికైతే డబ్బులు ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు. ఒక రేట్ అనేది ఎస్సీ నియోజకవర్గానికి ఒక రేటు, జనరల్ నియోజకవర్గానికి ఒక రేటు అన్న కాన్సెప్ట్ తో వైసీపీ వెళ్తోందన్న తీవ్ర విమర్శలు చేయడమే కాకుండా అసలు పూర్తిగా మోడీ కేసీఆర్ చెప్పిన వాళ్ళకే వైసీపీ అధినాయకత్వం టిక్కెట్లు ఇస్తుందని తీవ్రమైన ఆరోపణలు చేశారు. సో ఇదంతా కూడా టీడీపీని టార్గెట్ చేసుకుంటూ మొత్తంగా ఏదైతే మోడీ కేసీఆర్ అలాగే జగన్ వ్యవహరిస్తున్నారు, వీళ్ళందరూ ముగ్గురు కూడా కుమ్మక్కయ్యారనేది టీడీపీ అధినాయకత్వం గత కొన్ని రోజులుగా చేస్తున్న ఆరోపణ. సో ఈ నేపథ్యంలో ఎన్నికలు దగ్గరకు పడుతున్నాయి. అలాగే అభ్యర్థులకు సంబంధించిన కసరత్తు కూడా పూర్తయిపోయి ఒక్కొక్కరుగా అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తున్న నేపథ్యంలో సో ఇది కొంత ఇదే లైన్ ని పార్టీ వాయిస్ గా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న భావనతో చంద్రబాబు నాయుడు ఒక సీరియస్ గానే చేసినట్టుగా కనిపిస్తోంది. సో మొత్తంగా చూసుకుంటా ఉంటే ఏపీలో పోటీ చేస్తూ తెలంగాణకే జగన్ పరిమితం అవుతున్నారంటూ గతంలో చేసిన కామెంట్లు మరొకసారి గుర్తు చేసే దిశగానే చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం అభ్యర్థుల ఎంపిక కూడా పూర్తి స్థాయిలో హైదరాబాద్ కేంద్రంగానే జరిగింది. బీఫామ్లు కూడా హైదరాబాద్ లోనే ఇస్తారన్న వ్యాఖ్యలు చేసిన క్రమంలో సో ఆ సీట్ ని మరింత బిల్డప్ చేసే దిశగా ప్రజల్లోకి ఈ లైన్ తీసుకుని వెళ్లాలనే దిశగా దిశానిర్దేశం ఇస్తూ చంద్రబాబు నాయుడు ఇంత తీవ్ర వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెట్టే విధంగా అంటే రేపు జగన్ గనక అధికారంలోకి వస్తే కేసీఆర్ ఎక్కడ చెబితే అక్కడ సంతకం పెడతారని చెప్పడం ద్వారా కొంత ఏపీలో కూడా ఓటర్లో కూడా కొంత హీట్ని బిల్డప్ చేసే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఈ తరహా కామెంట్లు చేశారని చెప్పి మనం చెప్పొచ్చు. ప్రతిభ, టీడీపీ నుంచే ఎక్కువ చేరికలు కనిపిస్తూ ఉన్నాయి వైసీపీలోకి. ఇంకా వైసీపీలోకి వచ్చే నేతలు ఎవరెవరున్నారనేది ఏదైనా సమాచారం ఉందా చేరికలకు సంబంధించి? అంటే ప్రస్తుతానికి అయితే మనకు అందుతున్న సమాచారం మేరకు చేరికల వ్యవహారానికి సంబంధించి అయితే ఇక అటువైపు కానీ ఇటువైపు కానీ దాదాపు తుది దశకు చేరికల వ్యవహారం తుది దశకు చేరుకుందని చెప్పుకోవచ్చు. అటు వైసీపీ కూడా అభ్యర్థుల జాబితా ప్రకటించేసింది. దాదాపు అన్ని నియోజకవర్గాలకు కూడా అభ్యర్థులు ఎవరెవరు అనేది అంటే మెజారిటీ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులు ఎవరెవరు అనేది ఎవరెవరనే అంశం మీద కూడా అటు వైసీపీ కూడా క్లారిటీకి వచ్చేసింది, ఇటువైపు టీడీపీ కూడా దాదాపు క్లారిటీకి వచ్చేసింది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే చేరికలు మార్పులు చేర్పుల వ్యవహారానికి సంబంధించి జరగాల్సిన ప్రక్రియ అంతా జరిగిపోయింది. ఈ రోజు కూడా వైసీపీలో తోట నరసింహం కుటుంబం వెళ్లి చేరింది. తోట నరసింహం కుటుంబం తెలుగుదేశం పార్టీలో జగ్గంపేట టీడీపీ టికెట్ ఆశించింది. సో ఇక్కడ టీడీపీ టికెట్ లభించే అవకాశం లేదు. ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో జ్యోతుల్ నెహ్రూ ఆయనకి తిరిగి టీడీపీ టికెట్ ఇవ్వడంతో సో వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో అటువైపు వెళ్లారనేది టీడీపీ వాదన. అంటే ఏ విధంగా అయితే టీడీపీలో టిక్కెట్లు రాని వాళ్ళు అటువైపు వెళుతున్నారు అన్న వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రక్రియలో భాగంగా ఇదంతా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో ఇక మార్పులు చేర్పుల విషయానికి వచ్చేసరికి ఇంకా పెద్దగా ఉండబోదు అనే భావన అయితే తెలుగుదేశం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నప్పటికీ కాస్తో కోస్తే ఉన్న రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన నేతలు ఎవరైనా వెళ్లే అవకాశం ఉందా అన్న అనుమానం అయితే ఇప్పటికీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతల్లో లేకపోలేదు. ఎందుకంటే రాయలసీమ ప్రాంతంలో ఇప్పటికీ కొన్ని చోట్ల సీట్ల అడ్జస్ట్మెంట్ కి సంబంధించి కొంత గందరగోళమైన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఒకవేళ సీట్లు ఎవరో ఒకరికి ఖరారు చేస్తే మిగిలిన సీట్లు దక్కించుకోలేని వాళ్ళు ఏదన్నా అటువైపు జంప్ చేస్తారన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ప్రధానంగా కర్నూలు జిల్లాకు సంబంధించి ఈ రకమైన అభిప్రాయం అయితే ఈ రకమైన అనుమానాలు ఉన్నాయి. సో మరొక వైపు చూసుకుంటే ఇవాళ టీడీపీలో కూడా చేరేందుకు ఇవాళ వంగవీటి రాధా వస్తున్నారు. మరొక వైపు
మరొక పనబాక దంపతులు అలాగే హర్ష కుమార్ వంటి నేతలు కూడా టీడీపీలో చేరే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. వీళ్ళు పనబాక దంపతులు అలాగే హర్ష కుమార్ కూడా వాళ్ళ చంద్రబాబు నాయుడుతో భేటీ కాబోతున్నారు. ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.